హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సంజయ్ థియేటర్ వ్యవహారంలో అల్లు ఫ్యామిలీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. అందరినీ కూల్ చేసేందుకు అల్లు అరవింద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ మామ కూడా ఢిల్లీ స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వాళ్ళ ద్వారా ఆ సమస్యను కాస్త తగ్గించే ప్రయత్నం అల్లు అరవింద్ మొదలుపెట్టారు. అయితే చిరంజీవి ఇప్పటికే అల్లు అరవింద్కు షాక్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే టైంలో నందమూరి బాలకృష్ణ ద్వారా రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అల్లు అరవింద్. రేవంత్ రెడ్డికి అలాగే బాలకృష్ణకు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నందమూరి బాలకృష్ణతో సన్నిహితంగానే మెలిగారు. బాలయ్య నిర్వహించిన ప్రచారంలో కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఎలాగైనా సరే రేవంత్ రెడ్డిని కూల్ చేసేందుకు బాలకృష్ణ ద్వారా వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే సినిమా పరిశ్రమ రేవంత్ రెడ్డి నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉండటం, తన కొడుకు సినిమా భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితుల్లో ఉండడంతో అల్లు అరవింద్ జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే సమాజంలో అల్లు అర్జున్ ఒక దోషిగా చూడడం మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యవహారం నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలని అల్లు అరవింద్ నానా కష్టాలు పడుతున్నట్లుగా సమాచారం. సో రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ వెనకడుగు వేసే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలనే దానిపైన అటు చిరంజీవితో కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కూడా ఇప్పటికే శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కాస్త అసహనం వ్యక్తం చేశారట. ముఖ్యంగా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్పై చిరంజీవి అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వానికి క్షమాపణ చెప్పకుండా అనవసరంగా సమస్యను మరింత పెంచే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయని చిరంజీవి కామెంట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. సో ఈ విషయంలో అల్లు అరవింద్కు మరి ఎవరు సహకరిస్తారు లేదా సహకరించరు అనేది తెలియని పరిస్థితి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నష్టపరిహారం కింద 50 లక్షలు రేవతి భర్తకు అందించారు. అటు చిన్నారి భవిష్యత్తుపై కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు అల్లు అర్జున్ కూడా చిన్నారికి తన వంతుగా 50 లక్షల పరిహారం చేయాలని భావిస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయం అందించింది.